మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మంచిగా కలుపుకోవాలా. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలా. చూడండి ఇట్లా మెత్తగా కలుపుకోవాలా. కొంచెం ఆయిల్ పోసి మనము ఇలా మూత పెట్టేద్దాము కాసేపు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామని స్టఫింగ్కి. ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, క్యాబేజ్, కొద్దిగా క్యారెట్, పచ్చిమిర్చి అండి. ఫుల్ సాల్ట్ వేసుకుందామండి. పేస్ట్, కూడా వేసాం కదా, ఇది కొన్ని వేద్దాము. రెడ్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ ధనియా పౌడరు, ఇది టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది కొంచెం సోయా సాస్ అండి, కొద్దిగా గరం మసాలా. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలా. దగ్గరగా అయ్యింది కదా, మనము ఆఫ్ చేసేద్దాము. పిండి చూడండి అప్పుడు మంచిగా కలిపేసాము. రోల్ చేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఉండాలండి. ఇట్లా మూత పెట్టేసేయాలా. ఇవి చిన్న చిన్నగా సన్నగా చేయాలా. మనం చేసుకోవాలండి. దీని మీద ఆయిల్ పెట్టేసి కొంచెం పొడి పిండి ఇలా వేసుకోవాలా. ఎక్కువసేపు వేగనీయకూడదు. మనం మళ్ళీ ఇలా వేసేయాలా. వేడివేడిగా ఇట్లా ఉంటే వెంటనే తీసేయాలా. చూడండి చూడండి ఇట్లా లేయర్ వచ్చేస్తుంది. అలా చూడండి పల్సగా ఉండాలండి. అప్పుడే మనకు స్ప్రింగ్ రోల్ వస్తుందండి. ఇక చూడండి ఇట్లా పల్సటి స్ప్రింగ్ రోల్కి సీడ్స్ ఇలా తయారు చేసుకోవాలా. మనకి ఇట్లా కనిపించాలండి. మంచి పల్సగా ఏం చేసుకుందాము. మైదా పిండి చిక్కగా కలుపుకున్నాము కొంచెము. ఎక్కడ మన హోల్స్ లేకుండా మనము ఇలా రెడీ చేసిన బ్యాటర్ అంతా ఫ్రై చేసుకుందాము.
చూడండి, మనము స్నాక్ మంచిగా ఉంటుందండి. మనము బ్రేక్ఫాస్ట్ కూడా తినవచ్చండి. చాలా బాగుంది. చూసారా స్ప్రింగ్ రోల్ ఎంత మంచిగా ఉంది. చూసారా లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగుంది. మంచిగా మనం టమాటా సాస్లో డిప్ చేసుకుంటా మంచిగా తినవచ్చండి. ఇగో చూడండి, ఇదండి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్ ఉందండి స్ప్రింగ్ రోల్. మీరు కూడా ఇవి చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.